బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతలు యత్నించారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ మహిళా నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళా నేతలను అరెస్ట్ చేసి స్థానిక పిఎస్కు తరలించారు. आप लोग सब एक बात याद रख लो, मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లంతా కూడా బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తతకు చోటు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరువురు అటు మహిళా కాంగ్రెస్ నాయకురాలు కావచ్చు, ఇటు బీజేపీ కార్యాలయం వద్ద అప్పటికే ఉన్న బీజేపీ మహిళా మోర్చాలో కొంతమందిని కావచ్చు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్య నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏఐసీసీ పిలుపునిచ్చింది. బీజేపీ కార్యాలయాల ముట్టడించాలనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు. ముఖ్యంగా రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశం పట్ల వ్యాఖ్యలు నిరసిస్తూ గత 2-3 రోజులుగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అటు తన్వీందర్ సింగ్ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు అంటే ఉగ్రవాదిగా రాహుల్ గాంధీను ఉగ్రవాదిగా పేర్కొంటూ బీజేపీ నాయకులు కొంతమంది చేస్తున్న కామెంట్స్కు నిరసనగా ఈరోజు ఏదైతే ఏఐసీసీ పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగానే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకులంతా కూడా బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు సునీతారావు ఆధ్వర్యంలో. ఈ నేపథ్యంలో అప్పటికే గాంధీ భవన్ వద్దే కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అక్కడ ఏదైతే కాల్చిన పరిస్థితి, అక్కడ నుంచి పోలీసులు ఏర్పాటు చేసిన భారీ కేడ్స్ను కూడా దాటుకుంటూ మహిళా కాంగ్రెస్ నాయకులంతా కూడా దూసుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు ముట్టడికి. సో అప్పటికే పోలీసులంతా కూడా కొంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది, తోపులాట చోటు చేసుకుంది పోలీసులకు అటు మహిళా కాంగ్రెస్ నాయకురాలకు మధ్య. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏదైతే గాంధీ భవన్ కావచ్చు, రాష్ట్ర కార్యాలయం బీజేపీ కార్యాలయం నాంపల్లి ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం కావచ్చు, రెండు కూడా కూతవేటు దూరంలో ఉండటంతో ఒక పార్టీ నాయకులకు సంబంధించి మరొక పార్టీ నాయకులు విమర్శలు చేసిన సందర్భంలో కార్యాలయాల ముట్టడికి పిలుపునివ్వడం సర్వసాధారణంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంత కత్తి మీద సాములాగా కూడా మారిన పరిస్థితి. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు రెండూ కూడా దగ్గరగానే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ గాంధీ భవన్ దగ్గర పహారా కాయాల్సి వస్తుంది. ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర కూడా కొంత బారికేడ్స్ను ఏర్పాటు చేసి కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మహిళా కాంగ్రెస్ నాయకులు మొదట గాంధీ భవన్ వద్దే పెద్ద ఎత్తున ఆందోళన చేసి అక్కడి నుంచి కూడా దూసుకుంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే సునీతారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దూసుకొచ్చిన పరిస్థితి. దీన్ని బీజేపీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. తమ పార్టీ కార్యాలయానికి మహిళా కాంగ్రెస్ నాయకురాలు రావడం ఏంటంటూ కూడా వాళ్ళు కూడా తిరిగి గాంధీ భవన్కు ఎట్టి పరిస్థితులను ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అటు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మహిళా కాంగ్రెస్ ఈరోజు రాష్ట్ర కార్యాలయం ముట్టడికి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడికి రావడం, అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకోవడం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు అయితే పోలీస్ స్టేషన్కి తరలించారు.